ఇదివరకు మనం అప్పుడు మాట్లాడాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. జగన్ ప్రభుత్వం సంబంధంలో ఏ తప్పు చేసినా తప్పుని తప్పనినే మాట్లాడాం. అది భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినా, లేకపోతే పార్టీ కార్యాలయం మీద దాడైనా, చంద్రబాబు ఇంటి మీద దాడైనా, అదే సందర్భంలో దుర్భాషలు ఆడినప్పుడైనా, ఏం నోరిట్లా ఎందుకుంది, అదుపులో ఎందుకు లేదని మాట్లాడుకున్నాం మనం. ఎప్పుడు మనం కరెక్ట్ అనలా, అట్లా మాట్లాడడం తప్పు కాదనలా, అట్లా మాట్లాడడం తప్పనినే మాట్లాడాలి. కానీ ఆ రోజున అది సమర్థించుకొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్ గా తప్పుని తప్పనే ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం, రాష్ట్రానికి ప్రమాదం. ఇవాళ రోజున ఇక్కడ ఒక వ్యాపారస్తుడు వచ్చి పెట్టాలంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు. ఇప్పుడు క్రిందసారి మనం మాట్లాడాం, చేతి దోల అట్లాంటి కంట్రోల్ చేయలేదు మాధవ్ అనేటువంటి వాడు. అతను చేసిన తప్పు వెంటాడుతుంది వైసీపీని, పారిశ్రామికవేత్తలను అన్నాం. అనుకున్నామా లేదా మనం? అది మాధవ్ని సమర్థించాం మనం? లేదు కదా. అట్లాగే అతని పేరేంటి, అమర్ రాజా చేసినప్పుడు పర్యావరణానికి సంబంధించి తేడా ఉంటే, ఏది దాంట్లో హెల్త్కి సంబంధించిన కండిషన్స్ ఉంటే అది చట్టపరంగా తీసుకో, కానీ ఫ్యాక్టరీని మూసేసేటటువంటి దిశగా వెళ్ళడం ప్రమాదకరం అని మాట్లాడుకున్నాం కదా మనం. అట్లాంటిది కియా పరిశ్రమ విషయంలోనైనా సరే మనం మాట్లాడుకుంది అదే. పారిశ్రామికవేత్తలు పారిపోకూడదు, వ్యాపారవేత్తలు పారిపోకూడదు. దానివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్తే, ఇప్పుడు వ్యాపారం అన్నటువంటి దాన్ని నడవనీయకపోతే ఒక వ్యవస్థకి సంబంధించిన, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యాపారాలు మూసేస్తాం, వాళ్ళ పరిశ్రమలు మూసేస్తాం, వాళ్ళ రొయ్యల ఫ్యాక్టరీలు తీసేస్తాం, వాళ్ళకి సంబంధించినంత చేసేస్తాం. గుడ్, మంచిదే.